నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 2,30,00,000 రూపాయలతో నిర్మించిన బారాషాయి దర్గా ముఖద్వారాలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి, యువనేత నారా లోకేష్ గారి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి సహకారంతో బారాషాయి దర్గాను మరింతగా అభివృద్ధి చేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. భవిష్యత్తులో బారాషాయి దర్గా అభివృద్ధికి స్థానిక శాసనసభ్యుడిగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. 2014లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విపక్ష పార్టీ శాసనసభ్యుడిగా వేరే పార్టీలో ఉన్న అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. కులాలకు మతాలకు అతీతంగా బారాషాయి దర్గాలో రొట్టెల పండుగ జరుగుతుంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బారాషాయి దర్గా అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రాలేదు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. పై కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తాసిన్, ముస్లిం నాయకులు మరియు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాయి దర్గా కులాలకి మతాలకి అతీతంగా రొట్టెల పండుగ జరిగే బారాషాయి దర్గా. ఈ బారాషాయి దర్గా ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా 2,30,00,000 వ్యయంతో అక్షరాల 2,30,00,000 వ్యయంతో ఈ యొక్క ముఖద్వారాలు నిర్మించుకుని పూర్తి చేసుకుని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో బారాషాయి దర్గాకి అనేక కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచన ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అన్నిటికీ మించి మన జిల్లా వాసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అనేక సంవత్సరాలుగా ఈ యొక్క బారాషాయి దర్గాతో ఒక ప్రత్యేక అనుబంధం కలిగినటువంటి అబ్దుల్ అజీజ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలకి ఇందులో సహకరించినటువంటి ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా బారాషాయి దర్గా ఇంకా మరింత ఉన్నతంగా అభివృద్ధి చేసేయడానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మసీదు నిర్మాణం ముస్లిం సోదరుల కోరిక. సంబంధించి రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టబోతుంది, ఎప్పుడు టెండర్లు పిలవబోతున్నారు, అన్ని విషయాలు కూడా అబ్దుల్ అజీజ్ గారు. అందరికి నమస్కారం. రోజు చాలా సంతోషంగా ఉంది. బారాషాయి దర్గా మరి రొట్టెల పండుగ అంటే ప్రపంచం మొత్తంలో ఒక సెక్యులర్ పండగ. మతాలకు కులాలకు అతీతంగా ఇక్కడ భక్తులు రావడం. 2014 అప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి వేరు. అప్పటి నుంచి ఈ యొక్క బారాషాయి దర్గా ఒక రాష్ట్ర పండగ గాని ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు. అలాగనే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు గాని శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. మేము ప్రతిపక్షంలో
ఆలోచనలు అనేక సబ్జెక్ట్స్ పైన వ్యతిరేకించిన అభివృద్ధి పనుల్లో సమాజానికి మేలు చేసే దాంట్లో ఎప్పుడు గాని వేరే పార్టీలు ఉన్న అభివృద్ధి దగ్గర ఎక్కడ గాని మేము అభివృద్ధిలో ఆ డిఫరెన్సెస్ చూపిలేదు. కాబట్టే ఈ రోజు నెల్లూరు మొత్తం ఇంత అభివృద్ధి అయిందంటే అందరం కలిసి పనిచేశాం. ఈ రోజు ఆలోచనలు వేరేగా ఉన్నాయి రాజకీయాలంటే. అయితే ఏది ఏమున్నా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అనేక స్టేజెస్ లో ఘాట్ కట్టాము. ఇంతకుముందు ఇక్కడ అంబులెన్స్లు, లారీలు, బస్సులు కడుగుతా ఉన్నారు. మంచి టాయిలెట్స్ కట్టాము. తర్వాత మంచి ఈద్గా కట్టేటప్పుడు శ్రీధర్ రెడ్డి ఈద్గా కట్టారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ మేము మంచి కన్వెన్షన్ లాగా పెద్ద ఈ ఈద్గాకి ఒక షెల్టర్ వేయాలనుకున్నాము. దాని పిల్లర్స్ గాని వేసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రాలే దానికి డబ్బులు ఇవ్వడానికి. ఆ సమయంలోనే శ్రీధర్ రెడ్డి అక్కడ వ్యతిరేకించి కానీ ఇక్కడికి రావడం జరిగింది. సో అదే విధంగా ఈరోజు అది ఏదైతే పని ఆగిపోయిందో దానికి 2 ఫేజెస్ లో చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు గాని గవర్నమెంట్ రాగానే 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా శ్రీధర్ రెడ్డి నేను ఇద్దరం నారాయణ గారితో మాట్లాడి 5 కోట్లతో చేస్తే మళ్ళా పని సగం జరగదు కాదు అంటే టోటల్ ప్రాజెక్టు 18 కోట్లు అవుతుంది. 18 కోట్లు. ఒక షాహీ మస్జిద్ ఒకటి కడుతున్నాము. అలాగనే ఈ యొక్క ఈద్గా మొత్తం గాని ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు 3 పండుగలు చేస్తున్నాం. రంజాన్ చేస్తాము, మళ్ళా రొట్టెల పండుగ చేస్తాము, బక్రీద్ చేస్తాము. దీని వ్యయము మున్సిపల్ కార్పొరేషన్ పైన ఎక్కువ అయిపోతా ఉంది. కాబట్టి సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనే ఆలోచనతో దాన్ని 18 కోట్లు అవుతుంది. ఫస్ట్ ఫేజ్ ఈ రోజే ఇందాకే శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ పోతే ఆ 8 కోట్ల ఎదిగాని శాంక్షన్ వచ్చేసిందని చెప్పారు. నేను కానీ ఈఎన్సీ వాళ్ళందరితో ఫాలో అప్ చేసి క్లియర్ చేశాము. అది ఇమ్మీడియట్ గా ఇప్పుడు టెండర్లు కానీ పిలుస్తాము, అది చేస్తాము. దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ తో కలిసి పిఎంజేవికే అనే స్కీమ్ లో 60-40% సెంట్రల్ గవర్నమెంట్ ఒక 60%, స్టేట్ గవర్నమెంట్ ఒక 40% పెట్టి బ్యాలెన్స్ 10 కోట్ల పని కానీ కలెక్టర్ గారితో మాట్లాడాము. అది పంపిస్తాం, అది కానీ చేస్తాము. ఇదే కాదు, బారాషాహి దర్గా సెల్ఫ్ సస్టైన్ అవ్వాలంటే దీనికి కమర్షియల్ కాంప్లెక్సెస్ కావాలి. అది కానీ శ్రీధర్ రెడ్డి గారితో కూర్చొని మేము ఒక ప్లాన్ చేసి ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ వేరే ఆధారపడకుండా ఆర్థికంగా సెల్ఫ్ సస్టైన్ అయ్యేటట్టు కానీ దీన్ని తయారు చేస్తామని కానీ తెలియజేస్తూ, మరి ఈ అన్ని పనులు ఒక్క రోజులో అయిపోయే కాదు, దీని దఫాలు వారీగా కంప్లీట్ గా మా హయాంలోనే దేవుడి దయ వల్ల దీన్ని పూర్తి చేస్తామని కానీ తెలియజేస్తాం. ద్వారాలు పూర్తి చేసామంటే అందరికంటే ఎక్కువ నాకన్నా అజీజ్ భాయ్ కన్నా అందరికంటే ఎక్కువ శ్రమ తీసుకుని అయ్యో ప్రయాసం చేసిన ఘనత మాట్లాడతాడు అమ్మానంగా కంటే ఒక్కసారి అందరూ సపోర్ట్లు కొట్టి అమ్మానంగా కంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.